ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. బెంగుళూరులో నేనున్న 7 ఏళ్ళు పూర్తయ్యాయి. పూర్తి అయ్యాయి అంటే ఏళ్ళు పూర్తి అయ్యాయి గాని ఇన్స్టిట్యూట్లో నా కృషి పూర్తి కాలేదు. ఆ కృషి అటువంటిది. రసాయనిక పరిశోధనకు పూర్తి అంటూ ఉండదు. అయితే మనం ఎన్నుకున్న ఒకానొక విషయం గురించి కొన్ని విశేషాలు కనిపెట్టి విజ్ఞానాన్ని పెంపొందించవచ్చు. కొందరు తద్వారా విశేష ఖ్యాతి, ఉన్నత పదవి సంపాదించవచ్చు. నాకా అదృష్టం లేకపోయింది. నా మూలికల గురించిన పరిశోధన అటువంటిది. అంతేగాక ఆ 7 ఏళ్ళు నేను రసాయనిక పరిశోధనలో ఏకాగ్రతతో కృషి చేశానని చెప్పలేను. నాకు లభించిన అవకాశాన్ని మరొకరైతే ఇంకా ఎక్కువ లాభకరంగా, ఇంకా విజయవంతంగా ఉపయోగించుకొని ఉందురు. అందుకు సందేహం లేదు. కానీ ఈ 7 ఏళ్లలోనూ ఎన్నో అమూల్యమైన అనుభవాలను పదిలపరుచుకున్నాను. నా జీవితంలో నేను సాహిత్య ప్రపంచంలో, కళారంగంలో ఎందరెందరో ప్రముఖ వ్యక్తులతోనో పరిచయమైనది నాకు. ఈ 7 ఏళ్లలోనే నాకు కృష్ణశాస్త్రితో, వెంకటచలంతో స్నేహం అయ్యింది. ఈ 7 ఏళ్లలోనే కమలాదేవి, హరీంద్రనాథ చటోపాధ్యాయులు నన్ను తమవానిగా పరిగణించారు. నా అదృష్టం వల్ల ఆనాడు తెలుగునాట కవితలల్లుచున్న యువకవులందరితోనూ పరిచయం కలిగింది నాకు. అతిరూప లావణ్య, నా ప్రేమంపు పెన్నిధి, నా ఆరాధ్య దేవత నా జీవిత ప్రాంగణాన ప్రవేశించింది ఆ రోజుల్లోనే. ప్రేమకు, ఆపేక్షకు గల వ్యత్యాసాన్ని, నిజమైన ప్రేమ అంటే త్యాగమే అనే పరమసత్యాన్ని తెలుసుకోగలిగాను అప్పుడే. నీ వెత హరింతు సుఖమెల్ల నీకెయంతు అని అనుకోవడమేగాక జీవితంలో అలా అనుసరించడము కూడా నేర్చుకున్నాను కాదేమో, నేర్చుకో మొదలుపెట్టాను. నేర్చుకుంటూనే ఉన్నానేమో ఆనాటి నుంచి ఈనాటికి. అన్నిటికంటే అమూల్యమైన అనుభవం మహాత్మునితో ఆ క్షణిక పరిచయం. శేష జీవితంలో దీపకళికగా వెలిగే వారి మధుర సంభాషణ. నాన్నగారి వద్ద నుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం కాదు, ఆర్డర్. నన్ను వారి ఫార్మసీలో వారికి పర్సనల్ అసిస్టెంట్గా నియమిస్తున్నట్టు. రసాయనిక శాస్త్ర పరిశోధనలో నేను నేర్చుకున్న విషయాలు, ఆయుర్వేద ఔషధములను గురించి పరిశోధనకై వినియోగించాలని వారి ఆశ. 15 ఏళ్లయింది నేను నాన్నగారితో కలిసుండి. ఎవరో స్నేహితులు కలుసుకుంటున్నట్టు అప్పుడప్పుడు గంట, అరగంట కలిసి ఉండడమే గాని వారిని విడిచిపెట్టి ఇన్నేళ్లయింది. నా జ్వరంలో మాత్రం 3 రోజులున్నాను వారి వద్ద. ఇక నుండి వారితోనే ఉండి వారికి కొంత చేయూతగా ఉండవచ్చుననే ఆశ ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. కానీ ఈ క్రొత్త బాధ్యతను ఎలా నిర్వహింపగలనా అనే బెంగ కూడా ఆవహించింది నన్ను. ఇన్స్టిట్యూట్లో మొదట నాతో కలిసి కృషి చేసిన వారందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. నా తరం వాడను నేనొక్కడనే. నేను తొలుత ప్రవేశించినప్పుడు మొక్కలుగా ఉన్న సంపెంగ మొక్కలు చెట్లుగా పెరిగి మహావృక్షాలై పువ్వులు విరగబూస్తున్నాయి. యువతల ఊళ్ళో నాకు ప్రతిరోజు విడవకుండా పువ్వులిచ్చే ముసలి పువ్వులమ్మి మాత్రం ఇంకా పువ్వులమ్ముతూనే ఉంది అక్కడే. రైలుకు వెళుతూ బండి ఆపి ఆమె వద్ద కొన్ని పువ్వులు పుచ్చుకున్నాను. రోజూ కంటే మరిన్ని పువ్వులుంచింది నా దోసిలిలో. ఆమెకు తెలుసో ఏమో నేను మళ్ళీ ఆమెకు కనిపించనని. కానీ ఆమెను, ఆమె ఇచ్చిన పువ్వులను ఎన్నటికీ మర్చిపోలేను. జీవితంలో ఒకానొక మధుర ఘట్టపు స్మృతి చిహ్నాలు అవి ఎప్పటికీ. అపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయః ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. భగవద్గీతలోని శ్లోకం. నాన్నగారి వద్ద ఆయుర్వేదం గురించి తెలుసుకుంటున్నాను నేను. సముద్రంలోకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పడుతుంది నీరు. కానీ ఎంత నీరు వచ్చిపడినా సముద్రం ఆకారం మారదు. అలాగే రకరకాల కోరికలు ప్రవేశించినా
ఎట్టి వికారమును పొందని జ్ఞానే చిత్తశాంతిని పొందునుగాని కోరికలను కోరునతడు చిత్తశాంతిని పొందజాలడు అని చెబుతున్నారు నాన్నగారు. చిత్తశాంతికి ఔషధ సేవకు సంబంధం గోచరించలేదు నాకు వెంటనే. కానీ ఆయుర్వేదం అంటే వట్టి మందులివ్వడమే కాదు, ధర్మార్థ కామ మోహములనే చతుర్విధ పురుషార్థములను సాధించడానికి ఆరోగ్యం అత్యవసరం. అటువంటి ఆరోగ్య సాధనకే ఆయుర్వేదం ఉపకరిస్తుంది అని తెలిసింది వారితో కొంతసేపు మాట్లాడగా. నాన్నగారికి పర్సనల్ అసిస్టెంట్ అని పేరైనా ఒక్క ఆఫీసు పనే కాదు నేను చూస్తుంటా. వ్యాధుల లక్షణాలు తెలుసుకోవాలి, అవి నివారించే మార్గాలు తెలుసుకోవాలి, ఔషధాలు చేసే విధం తెలుసుకోవాలి, అవి దేశం మారుమూలలకు అందే విధం తెలుసుకోవాలి, ఆరోగ్య సాధన గురించి తెలుసుకోవాలి, ఆ పద్ధతులు జనులందరికీ బోధించే విధం తెలుసుకోవాలి. టపా తెరిచేసరికి ఎక్కడెక్కడ నుంచో ఉత్తరాలు. మా ఊళ్ళో కొత్తగా లైబ్రరీ నెలకొల్పాము, ఇందుకు కావలసిన ఆయుర్వేద గ్రంథాలు ముఖ్యమైనవన్నీ పంపిస్తారా మాకు ఉచితంగా అని ఒకరు వ్రాస్తే, 8 ఏళ్ల క్రితం మీ దగ్గర మందు పుచ్చుకున్నాను, చాలా గుణమిచ్చింది, మంచి మందు, ఆ మందు పేరు మర్చిపోయాను, మా వాళ్లకొకరికి కావాలి, మళ్ళా ఆ మందే పంపుతారా అని ఒకరు రాస్తారు. వాడవాడల నుంచి వచ్చేవి ఉత్తరాలు. వీటన్నిటికీ నాన్నగారి వద్ద తగిన సమాధానం చెప్పించుకుని నా బల్ల వద్దకు వచ్చేవాడను. నాకు టైపు చేయడం వచ్చు. ఉత్తరాలన్నీ నేనే టైప్ చేసి సంతకానికి వారి వద్దకు తీసుకువెళ్ళాలి. తొందర పని మీద వారు ఎక్కడికో వెళ్ళిపోయే ముందు. కాని కూర్చుని టైపు చేయడానికి తీరికేది? నా కుర్చీలో కూర్చునేవాడనో లేదో మళ్లీ పిలుపు నాన్నగారి వద్ద నుంచి. ఇదిగో, తిరువాన్కూర్ వైద్యమండలి వారి ఎదుట నేను చదవవలసిన అధ్యక్షోపన్యాసము, సరిచూచి అన్ని పత్రికలకు పంపు అని చేతికిచ్చేవారు. వారు వ్రాసిన వ్యాసం వెంటనే సరే బాగున్నది అనలేను నేను. నాన్నగారు వ్రాసినదైనా సరే నా అభిప్రాయాలను వివరించి చేయవలసిన మార్పులు సూచించేవాడను. వారు ఎంతో ఓపికతో వినేవారు. ఒకప్పుడు కొంత చర్చ జరిగేది కూడా. చివరకు చాలా వరకు నా సూచనలు అంగీకరించేవారు. కానీ ఇలా వారితో చర్చిస్తూ ఉండేసరికి తత్తిమ్మా పనంతా నిలిచిపోయేది. 3 గంటలైతే మళ్ళీ వారు దొరకరు. ఎంత పని ఉన్నా సరే అక్కడ ఆ వేళకు ఆయన ఆవడి ఆరోగ్య ఆశ్రమానికి వెళ్ళవలసిందే. ఆయన కారెక్కే ముందు ఆనాటి కాగితాలన్నీ పూర్తి చేసి వారి సంతకం తీసుకోవాలి. నిమిషాల మీద జరగాలి పని. ఇంతసేపు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. పూజ్యులు సాంబమూర్తి గారు, న్యాయమూర్తి సదాశివయ్యర్, మునగాల రాజారావు, దుర్గాబాయి, కట్టమంచి రామలింగారెడ్డి, రాజా వెంకటరాయణిం గారు, యామిని పూర్ణతిలక, అందరూ ఏదో అత్యవసరమైన పని మీద వచ్చేవారే. నన్ను వారికి చూపి, మావాడు నా వద్దనే ఉంటున్నాడు అనేవారు నాన్నగారు. వారు ఎంతో సంతోషించి నన్ను ఆప్యాయతతో పలుకరించేవారు. వారు వచ్చిన పనిని గురించి నాతో చెప్పి అది వెంటనే జరిగేటట్టు చూడమని హెచ్చరించేవారు నాన్నగారు. ఆఫీసులో నా రాక అందరికీ ఆనందాన్నిచ్చింది. ముఖ్యంగా 60 ఏండ్ల హెడ్ క్లార్క్ శాస్త్రిగారు. నీవు రావడం వల్ల నాన్నగారికి సగం భారం తగ్గింది. నీవు చేయవలసిన పని ఎంతో ఉన్నది. నీవు ఇక్కడ ఉండడం మాకు ఎంతో మంచిది. మా కష్టాలు నీతో చెప్పుకుంటాము అన్నారు. కానీ ఆయన చెప్పినట్టు నాన్నగారి భారం నేను తగ్గించగలిగాను అనలేను. అది ఒకరు పంచుకునే పని కాదు, చాలా వ్యక్తిగతమైన కృషి. అయితే ప్రజకు రాజుపై కంటే యువరాజుపై అనురాగాతిశయం ఉండటం సహజమే. రాజు అంటే భక్తి, యువరాజు అంటే ప్రేమ. రాజుతో లేని చనువు వారికి యువరాజుతో ఉంటుంది. వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి అతనికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి. అవి అసహాయోద్యమపు రోజులు. మా పినతల్లి రుక్మిణమ్మ గారు దక్షిణాదిని స్వాతంత్ర్య సమర యోధినిగా వేదారణ్యంలో కృషి చేస్తున్నారు. ఆమె కారాగృహానికి వెళ్ళబోయే సమయం. మా తమ్మునికి 3వ ఏడు. ఆవడిలో ఆడుకుంటూ ఉండగా పని మనిషి ఏమరపాటున అతని చేరువనే ఉంచిన కిరసనాయిలు మంచినీళ్లనుకుని తాగివేశాడు. ప్రాణాపాయమయ్యేదే సమయానికి నాన్నగారు తగిన చికిత్స చేయకపోతే. అందరూ నాన్నగారితో అన్నారు,
రుక్మిణమ్మ గారిని వెంటనే తిరిగి రమ్మనండి అని. అందరి అభిప్రాయమూ అదే. ఆ రాత్రి అమ్మగారిని చూడ్డానికి వేదారణ్యం బయలుదేరుతున్న ఆఫీస్ మేనేజర్తో అన్నారు నాన్నగారు. ఆమెను కంగారు పెట్టవద్దు. విషయాలన్నీ చెప్పి ఆమెనే నిర్ణయించుకోమను. ఎటు నిర్ణయించినా నాకు అంగీకారమే అన్నారు. మేనేజర్ కంటతడి పెట్టుకున్నాడు. అమ్మగారిని అప్పటికి ఉద్యమం నుంచి విరమింపజేయాలనే అతని ఉద్దేశం. కాని అది నెరవేరలేదు. ఆమె అరెస్ట్ అయి కారాగృహానికి వెళ్లారు. ఈ వివరాలు తెలియవచ్చాక లోకానికి మరింత ఆదర్శప్రాయమైంది ఆమె త్యాగం. నాన్నగారి పద్ధతియే అది. ఏ విషయంలోనూ తన అభిప్రాయం ఒకరు అనుసరించాలని నిర్బంధించరు ఆయన. అలా నిర్బంధింపగలిగిన అధికారం ఆయనకున్నా మన సమస్యను గురించిన సాధక బాధకాలు రెండూ నిష్పక్షపాత బుద్ధితో వివరిస్తారు. ఆయన అభిప్రాయమూ చెబుతారు. కానీ నిర్ణయించవలసినది మాత్రం మనమే. ఒక పర్యాయం మాత్రం ఒక చాలా ముఖ్యమైన విషయంలో నేను మరీ లోకవిరుద్ధంగా ప్రవర్తించబోతున్నాను అని తెలిసి విశాఖపట్టణంలో ఉన్న నాకు వారు టెలిగ్రామ్ ఇచ్చారు. కొంతకాలం ఆగవలసినదని నా సలహా. తండ్రి స్నేహితుడు లక్ష్మీపతి అని ఉన్నది టెలిగ్రామ్లో. టెలిగ్రామ్ నా చేతికి ఇచ్చిన మా బావ మల్లవరపు వెంకటకృష్ణారావు చాలా జాలిగా చూచాడు. ఆయన మాటను పాటించు అన్నట్టు. తండ్రి స్నేహితుడు అని అనగలిగిన తండ్రులు ఎందరో లేరు మనవారిలో. కాని ఈ స్నేహము ఒక పురాకృత పుణ్యఫలము. అది అది ఆత్మసంశుద్ధి వలన అలవడినది. ఆ విషయంలో మాత్రం నేను అప్పుడు వెనుకంజ వేయడానికి వీలులేకపోయింది. చేతిలో చెయ్యి వేసి చేసిన వాగ్దానం ఉపసంహరించుకోవడం నా వలన కాలేదు. నాన్నగారి సలహాను అనుసరించాలని ఎంత ఆసక్తి ఉన్నా అనుకున్న ప్రకారమే జరిగిపోయింది. కాని వారి సలహాకు వ్యతిరేకంగా వెళ్ళానని వారికి నాపైన ఏమాత్రం అసంతృప్తి కలగలేదు. నాపై వారికున్న అపారమైన ప్రేమ ఆవగించంతైనా తగ్గలేదు. ఆఫీసు పని ఒక్కొక్కప్పుడు నేను భరించలేనంత ఎక్కువగా ఉండేది. కాని ఎంతెంతో జనోపకారం చెయ్యడానికి వీలుండేది. తగిన సలహా ఇచ్చి కొందరికి, మందులిచ్చి కొందరికి జీవితంలో కొత్త ఆసక్తి కలిగించడం ఒక గొప్ప పని. ఈ పనిలో పాల్గొనడానికి నాకు కొంత అవకాశం కలిగినది ఒక అదృష్టమే. అయితే వ్యవహారరీత్యా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చేది. ఆర్థికంగా ఫార్మసీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.